ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా. ఇక్కడ మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మనము ఎలాగుండాలని అంటే యథార్థ ప్రవర్తన కలిగి దేవుని సన్నిధానంలో మనం నివసించాలి. హల్లెలూయా. చూడండి, కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, భక్తుడు 15వ అధ్యాయము కీర్తనలో 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి? యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. నీకు ఎలాంటి నీ హృదయంలో చెడు ఆలోచన లేకుండా, చెడు తలపులు లేకుండా, ఎలాంటి పరిస్థితులు లేకుండా దేవుని రక్తంతో కడగబడి పరిశుద్ధుడుగా నువ్వు దేవుని సన్నిధానంలోనికి నువ్వు అడుగు పెట్టాలని అంటే నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి దేవుని సన్నిధానంలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. ఇంకొకటి, నీతిని అనుసరించాలి. యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, నిజమును చెప్పవలెను. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో నువ్వు ఎలాగుండాలి? యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి. అదే విధముగా నువ్వేం చేయాలంటే నిజమే చెప్పవాలి. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు. దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు కడగబడి ఉన్నది ఏ గొర్రెపిల్ల రక్తంతోనో, మేకపిల్ల రక్తంతోనో, లేకపోతే కోడి రక్తంతోనో, మనిషి రక్తంతో కాదు, జీవము కలిగిన దేవుని రక్తంతో నువ్వు కడగబడి ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలాగుండాలంటే దేవుని సన్నిధానంలో యథార్థ ప్రవర్తన కలిగి జీవించాలి. నువ్వు నిజం చెప్పవాలి, నువ్వు నీతిగా జీవించాలి. దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటంటే, నేను లోకం నుంచి ఏర్పరచుకున్న దేవుడు, నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ఎలాగుండాలని అంటే నీవు అనేకులకు సాక్ష్యం కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవుని సన్నిధానం అంటే అది పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ దేవుడు నివసించే స్థలము. అందులో నిన్ను ఆయన రక్తంలో కడగబడి నిన్ను కూడా పరిశుద్ధునిగా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు జీవించే సంవత్సరములన్నీ దేవునికి ఏం కావాలి? దేవునికి సాక్ష్యం కలిగిన జీవితం దేవుని సన్నిధానంలో నువ్వు జీవించాలి. అయితే నీ యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించి ఉండాలి, నిజం చెప్పాలి. ఎప్పుడు కూడా అబద్ధం చెప్పకూడదు దేవుని సన్నిధానంలో. దేవుని సన్నిధానంలోనే కాదు, నువ్వు బయట కూడా ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు. ఒకానొక దినమున మనం అబద్ధాలు చెప్పాం, మోసం చేసాం, దొంగతనం చేసాం, వ్యభిచారం చేసాం, ఇంకా రకరకాల వ్యసనాలతో తాగుడు, ఇంకా అనేక రకాల పరిస్థితుల్లో చూడండి, కీర్తనకారుడు అంటారు, దొంగ ఊబిలో నుంచి నన్ను పైకి లేపావు దేవా, నీ కృతజ్ఞతాస్తుతులు అంటాడు 42వ కీర్తనలు. అయితే ఈరోజు అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. కాబట్టి నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిని అనుసరించాలి, నిజం చెప్పవలను, కొండెములు చెప్పకూడదు, ఒకరి మీద ఒకరు నువ్వు చాడీలు చెప్పుకోకూడదు. నువ్వెవరు? దేవుని చేత ప్రత్యక్షించబడిన వాడివి, ఆయన రక్తంలో కడగబడిన వాడివి. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వేం చేయాలని అంటే కొండెములు ఆడకూడదు, ఒకరి మీద ఒకరు ఏం చేయకూడదు, చాడీలు చెప్పుకోకూడదు. హల్లెలూయా. మనం లోకంలో ఉన్నప్పుడు అవన్నీ చేస్తాం. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు వెనకకి తిరిగి చూడకూడదు, వెనకటి చీకటి ఆలోచనలు నీ హృదయంలోనికి రాకూడదు. అయితే పొరుగు వారికి కీడు చేయకూడదు. మళ్ళీ హల్లెలూయా. ఏం చేయకూడదు? మనం పొరుగు వారికి ఏం చేయకూడదు? కీడు చేయకూడదు. మనం మేలు చేయుటకే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనం కీడు ఎప్పుడు కూడా పొరుగు వారికి కీడు చేయకూడదు. ఇంకొక విషయం చూస్తే, పొరుగువాని మీద కూడా నింద మోపకూడదు. మనం ఏం చేయకూడదు? పొరుగువాని కీడు చేయకూడదు, పొరుగువాని మీద నిందలు మోపకూడదు. ఎలాంటి నిందల్ని మనము మోపకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకునేది, నిన్ను నన్ను రక్షించుకునేది ఎందుకనంటే ఆయనలాగా నువ్వు ప్రత్యేకంగా ఉండాలని, ఆయనలాగా ప్రత్యేకంగా జీవించాలని, ఆయనలాంటి సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలని, ఆయనలాంటి ప్రేమ నీలో ఉండాలని చెప్పి దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీవు జీవించే జీవిత సంవత్సరములన్నిటి దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. నువ్వు జీవించే జీవిత సంవత్సరములన్నిటి దేవుని బిడ్డగా నువ్వు సాక్ష్యం కలిగి జీవించాలి ఈ లోకంలో. అందుకనే దేవుని సన్నిధానంలో పొరుగువాని మీద నువ్వు అబద్ధమాడకూడదు, పొరుగువాని కీడు చేయకూడదు, పొరుగువాని మీద నిందమాపకూడదు. అదే దేవుని ప్రజలను ఏం చేయాలంటే సన్మానించాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలను ఏం చేయాలి? సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి. అదే విధముగా మనలో ఇంతకుముందు ఉన్న కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఏముండకూడదు, మనలో ఉండకూడదు. ఎందుకనంటే మనము ప్రత్యేకించబడిన వారము. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని సన్నిధానంలో ఉన్నావు. నువ్వు దేవుని కనుదృష్టి ఎప్పుడు నిన్ను చూస్తూ ఉంటుంది, నిన్ను పరీక్షిస్తూ ఉంటుంది, పరిశీలిస్తుంటుంది, పరిశోధిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధానంలో ఉన్నా, నువ్వు ఇంట్లో ఉన్నా, ఉద్యోగం చేసే దగ్గర ఉన్నా, నువ్వు ఎక్కడున్నా కూడా సరే దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. దేవుని మహింపరిచే విధముగా ఉండాలి. అదే చూడండి, మాట తప్పకూడదు. ఒక మాట ఇస్తే ఆ మాట గురించి మనం ఏం చేయకూడదు? తప్పిపోకూడదు. మన
మన మన దగ్గర ఉండే డబ్బునంట మన ద్రవ్యమును వడ్డీకి ఇవ్వకూడదు. హల్లెలూయా. దేవుని బిడ్డలు మనము ఒకానొక లోకంలో ఉన్నప్పుడు మనము మన దగ్గర ఉన్న డబ్బును దాన్ని ఏం చేయాలనుకుంటాం? డబల్ చేయాలనుకుంటాం. అయితే ఆ రూ. 2 వడ్డీలు, రూ. 4 వడ్డీలు, రూ. 10 వడ్డీలు ఇలాగా మన దగ్గర ఉన్న డబ్బుని ఏం చేయాలి? డెవలప్ చేయాలని చెప్పి అనేక రకాల వడ్డీలకి ఇచ్చాము. అనేక మందిని మోసం చేసి ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి నువ్వేం చేయకూడదనంటే నువ్వు నీ నీ డబ్బుని ఇతరులకి వడ్డీకి ఇవ్వకూడదు. హల్లెలూయా. నువ్వు వడ్డీకి ఇవ్వకూడదు. వడ్డీకి కూడా నువ్వు తీసుకోకూడదు. లాస్ట్ విషయం చూస్తే లంచమును కూడా నువ్వు పుచ్చుకోకూడదు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు జాబ్ చేస్తూ ఉన్నావా, లేకపోతే ఇంకా ఏదో ఒక పని చేస్తూ నీ జీవితం నువ్వు కొనసాగించుకుంటూ ఉన్నావా, నువ్వు అక్కడ కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు దేవుని కుమారుడివి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడివని నువ్వు ఎరిగి ఖచ్చితంగా నువ్వేం చేయకూడదంటే లంచం పుచ్చుకోకూడదు. చూడండి, నీ జీవితంలో యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించాలి, నిజం చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు, కొండెంలాడకూడదు. అదేవిధంగా ఆ ఇతరులకు కీడు చేయకూడదు. నీ పొరుగువాని పైన దేవుని బిడ్డలను ఏం చేయాలి? సన్మానించాలి, మాట తప్పకూడదు. అదేవిధంగా ఇంకా చూస్తే నీ నీ డబ్బును ద్రవ్యమును ఏం చేయకూడదు? వడ్డీకి ఇవ్వకూడదు. లాస్ట్ విషయం చూస్తే లంచమును పుచ్చుకోకూడదు. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం కలిగిన జీవితం కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధానంలో ఎలాంటి జీవితంతో నువ్వు ముందుకు వెళ్తే దేవుడు నిన్ను అత్యధికమైన మేలులతో నిన్ను ఏం చేస్తాడు? బ్లెస్ చేసి ముందుకు నడిపిస్తాడు. ఇటు మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.